నమస్కారం ఏసీఎన్ వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా భీమవరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాను నాయక్ ఆధ్వర్యంలో భీమవరం అంబేద్కర్ విగ్రహం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు। ఇంటికి వచ్చే క్యాన్సర్ బృందానికి సహకరించాలని కోరారు। ప్రోగ్రామ్ ఆఫీసర్ ధనలక్ష్మి, కోఆర్డినేటర్ డాక్టర్ కీర్తి కిరణ్, జి సుభాష్, అనంతలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। జిల్లాలోని యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో చేయూతనివ్వాలని 1M 1B ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి సూచించారు। మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు కలెక్టర్ నాగరాణి 1 మిలియన్ 1 బిలియన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో సమావేశమై జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలపై సమీక్ష చేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతీ యువకులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించి ఉద్యోగావకాశాలు కల్పించే బాధ్యతను చేపట్టాలని సూచించారు। జిల్లా యంత్రాంగం నుండి మీ సంస్థకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని, జిల్లాలోని 2-3 మండలాల్లో మహిళలు ఉపాధి కొరకు ఎక్కువగా విదేశాలకు వలస వెళ్తున్నారని ఈ సందర్భంగా ప్రస్తావించారు। అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని నైపుణ్యాభివృద్ధి కోర్సుల ద్వారా శిక్షణను అందించాలని సూచించారు। 1M 1B సంస్థ డైరెక్టర్ అభిరామ్ మాట్లాడుతూ స్కిల్ అండ్ జాబ్ రెడీనెస్ కొరకు మా సంస్థ పనిచేస్తుందని, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని యువతకు మంచి ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు తెలిపారు। ఈ సమావేశంలో ప్రోగ్రామ్ మేనేజర్ రెహ్మా, జిల్లా హెడ్స్ జాన్, సాగర్ పాల్గొన్నారు। గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బివి రాజు కళాశాలలో భీమవరం కూటమి నాయకులతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశం ఏర్పాటు చేశారు। సమావేశానికి ఎమ్మెల్యేలు పీతాని సత్యనారాయణ, పచ్చమట్ల ధర్మరాజు, నాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, జనసేన జిల్లా అధ్యక్షుడు గోవిందరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ మంత్రి పీతల సుజాత, కనకరాజు సూరి, కూటమి నాయకులు హాజరై కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రాజశేఖరంను గెలిపించాలని కోరారు। మూడు పార్టీలకు సంబంధించిన కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాము। రాజశేఖర్ గారిని ఎట్టి పరిస్థితుల్లో మంచి మెజారిటీ తోటి గెలిపించాలనే ఉద్దేశంతో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా పనిచేయాలి, మా పార్టీలు మూడు కలిపి ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లోకి రీచ్ అవ్వాలి, ఓటర్స్ని ఏ విధంగా రీచ్ అవ్వాలనే దానికోసం ఈ మీటింగ్ పెట్టుకున్నాం అనమాట। 7 నెలల కాలంలో మేము ఏం చేసామనేది కూడా ప్రజలకు కూడా వివరించాలి। జగన్మోహన్ రెడ్డి చేసే అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దానికోసం కూడా ఈ కార్యక్రమం పెట్టుకున్నాం అనమాట। ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్నాం। దాదాపు దేశంలో ఏ రాష్ట్రంలోని ఇవ్వలేనన్ని పెన్షన్స్ ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నాము। చాలా పెద్ద ఎత్తున రోడ్లు దాదాపు ఇప్పటికే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంటల రోడ్లన్నీ కూడా పూడ్చే కార్యక్రమం చేశాము। ప్రతి టౌన్లో కూడా అన్నా క్యాంటీన్ పెట్టాము। ఈ ఎలక్షన్స్ అయిపోగానే డిఎస్సి ప్రకటించే కార్యక్రమం ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాం అనమాట। అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ ప్రతిరోజు కూడా అబద్ధపు ప్రచారాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నారు। వాటినన్నింటిని కూడా తిప్పికొడుతూ కిందకి వెళ్ళి ప్రజలందరం కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు రాబోయే రోజుల్లో రేపు 27వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రాజశేఖర్ బాబు ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పి కూడా కూటమి అభ్యర్థిగా మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాం। ఉద్దేశం ఈ నెల 27వ తారీఖున మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి నన్ను కూటమి అభ్యర్థిగా నిలబెట్టడం, దానికి మేమందరం కూడా ఏదైతే పార్టీ శ్రేణులు ఉన్నాయో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గం వరకు కూడా వాళ్ళందరినీ సమాయత్తం చేసి ముఖ్యంగా ఈ 2 జిల్లాల్లోని కూడా పెద్ద ఎత్తున 3,15,000 పైచీలకు గ్రాడ్యుయేట్స్ ఓటు నమోదు చేసుకోవటం, వారందరినీ కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 7 నెలల కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మిగిలిన ఏదైతే రాబోయే 4 సంవత్సరాల్లోని కూడా ఏం చేస్తామన్నది కూడా ప్రజలకు వివరించి, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అన్నది మేధావి వర్గం సంబంధించిన వారు, నిరుద్యోగ యువత, అలాగే ఉపాధ్యాయ ఉద్యోగులు, పట్టభద్రులు, మేధావులు అందరూ కూడా మరి ఈ కూటమి ఏదైతే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే ఒక ఆశయాలతో మరి పార్టీని పెట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రం నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి 7 నెలల కాలంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగటం, కేంద్ర ప్రభుత్వం మరి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో
మా ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పడం జరిగింది. 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. మళ్ళీ మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో మరి రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం కూడా జరుగుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ విజ్ఞులైన మేధావులైన గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓట్లు వేయించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మీ ద్వారా కోరుకుంటున్నాను. జిల్లాలో నిల్వ ఉన్న 48,330 మెట్రిక్ టన్నుల పీడీఎస్ రైస్ ను ఫిబ్రవరి 6న బహిరంగ వేలం వేయనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కేసులలో సీజ్ చేయబడిన పీడీఎస్ రైస్ ప్రజా పంపిణీ బియ్యాన్ని జిల్లాలోని ఉండి ఎంఎల్ఎస్ పాయింట్ నందు నిల్వ చేయడం జరిగింది అన్నారు. విచారణ అనంతరం 6A కేసులు ముగియడంతో సీజ్ చేయబడిన ప్రజా పంపిణీ బియ్యాన్ని కిలో ఒక్కింటికి 20 రూపాయల చొప్పున ధర నిర్ణయించి బహిరంగ వేలం ద్వారా అమ్మకానికి ఉంచడం జరిగిందని, ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 11 గంటలకు ఉండి ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి కలిగిన వ్యాపారస్తులు జీఎస్టీ లైసెన్స్ కలిగి ముందుగా 5,000 రూపాయల ధరావత్ సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని, వేలంలో హెచ్చు పాటదారునికి సరుకును అప్పగించడం జరుగుతుందని అన్నారు. వేలం పాట వేయుటకు, నిలుపుదల చేయుటకు, వాయిదా వేయుటకు, పూర్తిగా రద్దు చేయుటకు జిల్లా యంత్రాంగానికి అధికారాలు ఉన్నాయని ఆ ప్రకటనలో జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. అత్తిలి విశ్వ బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ భవనంలో యోగా కార్యక్రమంలో భాగంగా రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాలు చేశారు. యోగా గురువు బండి శ్రీనివాస్ ప్రసాద్ ఆధ్వర్యంలో యోగా శిక్షణ పొందేవారు సూర్య నమస్కారాలు చేశారు. పెద్ద సంఖ్యలో యోగా అభ్యాసకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బల్లిపాడు మదన గోపాల్ మోడల్ స్కూల్లో రథసప్తమి వేడుక ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ తిరుపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నప్పటికీ అన్ని మతాల వారికి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు మాత్రమే అని అన్నారు. ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ మూర్తికి పూజాధికాలు నిర్వహించారు. యోగా గురువు బండి శ్రీనివాస్ ప్రసాద్ విద్యార్థులకు సూర్య నమస్కారాలు, యోగాసనాలు నేర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు, యోగాసనాలు చేయడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చు అన్నారు. పాఠశాల సిబ్బంది ప్రసాద్ ను సన్మానించారు. ప్రిన్సిపల్ అనిత, వైస్ ప్రిన్సిపల్ గీతా భారతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రథసప్తమి సందర్భంగా తణుకు సూర్య దేవాలయంలో వేంచేసి ఉన్న
శ్రీ సూర్య భగవానుడి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం మంగళవారం ఉదయం 11:30 గంటల ముహూర్తానికి ఉషా పద్మిని ఛాయా సన్యాసమేతుడైన శ్రీ సూర్య భగవానుడి కళ్యాణ ఘట్టం భక్తుల సమక్షంలో వేద పండితుల మధ్య వేద మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా జరిపించారు. మధ్యాహ్నం స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వాహనంలో రథోత్సవంలో భాగంగా పట్టణంలోని ప్రధాన వీధులలో ఊరేగించారు. చేస్తేనే కానీ అన్నం ముట్టేవారు కాదు చేస్తున్నారు. కాకపోతే లేదు కర్ణుడు వారు కూడా చక్రవంశం సాయంత్రం స్వామివారికి శ్రీ పుష్పయాగోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు. రాష్ట్రంలోనే అరసవల్లి తరువాత రెండో సూర్య దేవాలయం కావడంతో జిల్లా నలుమూలల నుంచి భక్తులు స్వామివారి దర్శనం కళ్యాణ వేడుక చూసేందుకు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ముఖ్యంగా సూర్యాలయం వీధి, పిండిమర్ల వీధి, బాబువారి వీధి, రాష్ట్రపతి రోడ్డు కిటకిటలాడాయి. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో సూర్యాలయం వీధితో పాటు రాష్ట్రపతి రోడ్డు, బాయ్స్ హై స్కూల్ ప్రాంతం వరకు క్యూ లైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారి దర్శన భాగ్యాన్ని భక్తులకు కలుగజేశారు. విశేషాలంకరణలో స్వామివారి దివ్య రూపాన్ని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణలో వేలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ పర్యవేక్షణలో నిర్వహించిన కళ్యాణం, పుష్పయాగోత్సవం కార్యక్రమాలను పట్టణానికి చెందిన పెన్నెత్స సీతారామచంద్రరాజు దంపతులు పీటలపై కూర్చుని జరిపారు.
భారీగా భక్తులు తరలిరావడంతో పోలీసులు బందోబస్తు నిర్వహించి భక్తులను క్యూ లైన్లో వెళ్లేలా సహకరించారు. రథసప్తమి సందర్భంగా తణుకు సూర్యదేవాలయంలో సూర్య భగవానుడిని సతీ సమేతంగా తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ దంపతులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఆర్మిల్లి దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అంతుచిక్కని వ్యాధి కారణంగా భారీ కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గత నెల రోజుల్లో లక్షల కోళ్లు ఈ వైరస్ల వల్ల చనిపోయాయి. కోట్ల రూపాయల్లో నష్టం వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2012, 2020లలో ఇలాంటి వ్యాధి వచ్చి అప్పట్లో తీవ్ర నష్టం వచ్చిందని, ఇప్పుడు మరలా అదే విధంగా నష్టపోతున్నామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. బ్యాంకుల నుండి కోట్లలో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామని, రోజు కోళ్ల పెంపకానికి కూలీలకు లక్షల్లో ఖర్చు అవుతుందని, ఇప్పటికే 100 కోట్ల రూపాయలు పౌల్ట్రీ ఫామ్ రైతులకు నష్టం వాటిల్లిందని, పశువైద్యులు కూడా ఈ వ్యాధిని నిర్ధారించలేదని రైతులు వాపోతున్నారు. కోళ్ల ఫారాల వద్ద పూర్తి స్థాయి జీవ సంరక్షణ చర్యలు, బయోసెక్యూరిటీ పాటించడం ద్వారా కోళ్లలో వ్యాధులను అదుపు చేయవచ్చునని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె మురళీకృష్ణ అన్నారు. మంగళవారం తణుకు బివి రావు కళ్యాణ మండపంలోని నెక్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ, వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండడం, మంచు ఎక్కువగా ఉండడం వలన దేశవాళీ ఫారం కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి క్షీణించడం వలన మిక్స్డ్ వైరల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయని, కోళ్ల మరణాలకు సంబంధించి వ్యాధి నిర్ధారణకు నమూనాలను నిర్దేశించిన ప్రయోగశాలలకు పంపడం జరిగిందని, త్వరలో వాటి ఫలితాలు వెలువడతాయని, అప్పటి వరకు రైతులు వ్యాధి వ్యాప్తిని నివారించుటకు బయోసెక్యూరిటీ విధానాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా చనిపోయిన కోళ్లను గుంటలు తీసి
సున్నంతో కలిపి పూడ్చిపెట్టాలని, సంచులలో కట్టి కాలువల్లో వేయడం, రోడ్ల పక్కన పారవేయడం చేసినట్లయితే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. కోళ్ల ఆరోగ్యం కాపాడడం కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమం తప్పకుండా పాటించడం, కోళ్లపై క్రిమిసంహారక మందులు స్ప్రే చేయడం, త్రాగునీటిలో మందులను కలిపి వాడడం వలన వ్యాధి అదుపులోకి వస్తుందని తెలిపారు. ఈ వ్యాధి మనుషులకు సోకే అవకాశం లేదని, కోళ్ల ఫారాలలో పనిచేసేవారు భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలు నిర్భయంగా కోడిగుడ్లు, కోడి మాంసం వినియోగించవచ్చునని, ఎటువంటి అపోహలు, వదంతులు నమ్మవద్దని స్పష్టం చేశారు. కొంగల ద్వారా ఒక ఫామ్ నుంచి మరొక ఫామ్ కు వైరస్ కారకాలు చేరవేసే పరిస్థితి ఉంటుందని, కొంగల నివారణకు మెస్లు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గూడెం పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ ఎల్కే సుధాకర్, తణుకు ఉప సంచాలకులు డాక్టర్ వాకాని ప్రసాద్, అత్తిలి పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కె నరసింహరావు, డాక్టర్ కరణం శంకర్ భావనారాయణ, జి గంగాధర్రావు, తణుకు పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులు కోమటపల్లి వెంకట సుబ్బారావు, కోళ్ల రైతులు పాల్గొన్నారు. గత 10-15 రోజుల నుండి కూడా కోళ్లల్లో మామూలుగా సహజంగా సంభవించేటువంటి మరణాలు కాకుండా కొద్దిగా అసహజమైనటువంటి మరణాలు, అన్యూజువల్ మార్టాలిటీ అనేటువంటిది రావడం జరుగుతుంది. అన్యూజువల్ మార్టాలిటీ అనగానే ఇది బర్డ్ ఫ్లూ అనుకుని, లేకపోతే దీని మాంసాన్ని కానీ లేకపోతే ఎగ్స్ కానీ తినకూడదు అనేటువంటి అపోహలు అనేటువంటివి దూరం చేయడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేటువంటిది పెట్టడం జరిగింది. గత సంవత్సరం లేదా అంతకుముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం చలి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నది. ఈవెన్ ఫిబ్రవరిలో కూడా మనం ఇంకా ఎక్కువగా అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా మనం నమోదు అవ్వడం వల్ల ఈ వైరస్ అనేటువంటిది జనరల్గా ఈ సీజన్లో వచ్చేటువంటి కుక్కర్ తెగులు కానీ లేకపోతే కొరైజా కానీ లేకపోతే సిఆర్డి ఈ వ్యాధులు అనేటువంటి జనరల్గా వస్తూ ఉంటాయి. అయితే ఏంటంటే ఈసారి విరులెన్స్ అనేటువంటిది ఎక్కువగా ఉండి ఈ వైరస్ అనేటువంటిది ఎక్కువగా మరణాలని సంభవింప చేస్తున్నాయి. దీనికి ముఖ్యంగా ఈ వైరస్ ఏంటి అనేది తెలుసుకోవడానికి మేము శాంపుల్స్ మన జిల్లా నుండి పంపించడం జరిగింది. దాని యొక్క రిజల్ట్స్ 10-15 రోజుల్లో మనకి వస్తాయి. వచ్చిన తర్వాత ఆ వైరస్ ఏంటన్న దాన్ని బట్టి మనం కంట్రోల్ మెజర్స్ తీసుకుంటాం. ఈలోగా రైతులు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఏవైతే కోళ్ళు చనిపోతున్నాయో వాటిని పంట కాలువల్లో కానీ లేకపోతే పెంట కుప్పల మీద పడేయకుండా ఏ ఫామ్కి ఆ ఫాము అక్కడ కనీసం 6 నుండి 10 అడుగుల గొయ్యి తీసి అందులో ఆ కోళ్ళని లేయర్ బై లేయర్ మనం ఈ పొడి సున్నాన్ని చల్లుకొని ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. అలా చేసినట్లయితే అదేవిధంగా బతికున్న కోళ్ళ మీద కూడా కొన్ని డిస్ఇన్ఫెక్టెంట్స్ స్ప్రే చేయడం ద్వారా ఈ వ్యాధి అరికట్టడం జరుగుతుంది. ముఖ్యంగా డీప్ లీటర్ సిస్టమ్ ఫాలో అయ్యే వాళ్ళు, గ్రోయర్స్ పెంచి అమ్మే వాళ్ళలో అత్యధికంగా ఈ శానిటేషన్ అనేటువంటిది కొంచెం ఇబ్బంది కాబట్టి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా బ్రతికున్న కోళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఈ చలికాలంలో ఇమ్యూనిటీ అనేటువంటిది డౌన్ అవ్వడం వల్ల, మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మరణాల శాతం అధికంగా ఉంది. అందువల్ల ఈ కోళ్ళ యొక్క ఇమ్యూనిటీ పెంచడానికి అవసరమైనటువంటి వైటమిన్ ఏ కానీ లేకపోతే సెలీనియం అనేటువంటి మందులు లేకపోతే హై ప్రోటీన్ డైట్ ఇవ్వడం ద్వారా కూడా కోళ్ళలో వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది పెంచి మన బర్డ్స్ యొక్క మరణాలను మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పరిధిలో కల్లుగీత కులాలకు సంబంధించి 5 షాపులకు నోటిఫికేషన్ గత నెల 27వ తారీఖున జారీ చేయడం జరిగింది. ఇందులో తణుకు మున్సిపాలిటీ పరిధిలో శెట్టిబలిజ, తణుకు రూరల్ మండలంలో శెట్టిబలిజ, ఇరగవరం మండలంలో గౌడ, పెనుమంట్రి మండలంలో గౌడ, పెనుగొండ మండలంలో శెట్టిబలిజ కులానికి రిజర్వ్ చేయడం జరిగింది. ఒక వ్యక్తికి జిల్లాలో ఎన్ని షాపులకైనా ఎన్ని అప్లికేషన్లైనా దాఖలు చేయవచ్చును. అయితే ఒక వ్యక్తికి ఒక షాప్ మాత్రమే కేటాయించబడుతుంది. లాటరీలో ఒక వ్యక్తికి 1 కంటే ఎక్కువ షాపులు సెలెక్ట్ అయినట్లయితే అతని కోరిక మేరకు అతను కోరిన షాపును కేటాయించి మిగిలిన షాపులను ఇతరులకు కేటాయిస్తారు. అప్లికేషన్ ఫీజు 2 లక్షలుగా నిర్ణయించారు. షాపు రిటైల్, ఎక్సైజ్ ట్యాక్స్, జనరల్ కేటగిరీకి కేటాయించిన ఫీజులో 50% నిర్ణయించారు. సందేహాలు నివృత్తి చేయాలంటే 9440902436, 9490874538 ఈ నంబర్లను సంప్రదించగలరు. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ 5వ తేదీ సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. బ్యాంకుల నుండి వడ్డీ లేని రుణాలు ఆటో కార్మికులకు ఇవ్వాలని సిఐటియు నాయకులు కామన మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నాడు రేలంగి గ్రామంలో ఆటో యూనియన్ సర్వసభ్య సమావేశం నాగరాజు అధ్యక్షన జరిగింది. ఈ సమావేశంలో కామన మునిస్వామి మాట్లాడుతూ ఆటోలను నడుపుకుంటూ 5 లక్షల మంది రాష్ట్రంలో జీవిస్తున్నారని, అటువంటి వారిని ప్రభుత్వం ఆదుకుంటోలేదని పేర్కొన్నారు.
ఆటో కార్మికుల ఆటోలను ఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల వద్ద అధిక వడ్డీలకు కొనుగోలు చేస్తూ వడ్డీలు కట్టలేక అపస్తులతో కాలం గడుపుతున్నారని అన్నారు. ఆటోల యొక్క విలువ గతంలో 2 లక్షలు ఉండేదని ఇప్పుడు 4 లక్షల వరకు ధర పెరుగుదల, స్పేర్ పార్ట్స్, పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఆదాయాలు లేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. రవాణా రంగంలో ఆటోల ద్వారా ప్రజలకు సేవ చేస్తున్న కార్మికులపైన ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, పెరిగిన స్పేర్ పార్ట్స్ ధరలను తగ్గించాలని, కార్మికులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని, ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించాలని మునుస్వామి డిమాండ్ చేశారు. కార్మికులు ఈ రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది ఈ స్వయం ఉపాధి మీద బతుకుతున్నారు. అటువంటి ఆటో కార్మికులని ప్రభుత్వం ఆదుకోవాలని మేము ఆటో యూనియన్గా ఆల్ ఇండియా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ స్వయం వృద్ధితో వాళ్ళు ఎటువంటి పెట్టుబడి లేకుండా, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేకుండా, చదువుకున్న వాళ్ళు డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు డ్రైవింగ్లో నైపుణ్యాన్ని సంపాదించుకొని ఆటో రంగంలోకి వచ్చి ప్రజలకి ఆటోల ద్వారా రవాణా సేవ చేస్తున్నారు. అటువంటి రవాణా సేవ చేస్తున్న ఈ ఆటో కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవాల్సిన పని ఉంది. ఇవాళ స్పేర్ పార్ట్లు చూస్తే ఆకాశాన్ని అంటుకునే పరిస్థితి ఉంది. కంపెనీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచుకోవడం జరుగుతుంది. ఇవాళ ఏ ఆటో కార్మికులు ఆటోలను నడుపుకోవాలంటే, ఏదైనా స్పేర్ పార్ట్ కొనాలంటే వాళ్ళు ఇంట్లో ఉన్న పుస్తుల్ని అన్నింటిని కూడా తాకట్టు పెట్టుకొని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే గతంలో 2 లక్షల రూపాయల లోపు ఉండే ఆటో ఇవాళ 3,50,000 దాటింది. మరి అటువంటి రేటు పెరిగిన ఆటోని కొనాలన్నా కూడా ఆర్థికంగా మరి వాళ్ళు స్తోమత కలిగి ఉండలేదు. అలాగే ప్రతి కార్మికుడి యొక్క సంక్షేమానికి వాళ్ళందరూ కూడా 50 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికుడికి కూడా పెన్షన్ మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి స్కాలర్షిప్లు, వాళ్ళ కుటుంబంలో మహిళలు ఎవరైనా ప్రసవించినా ఏదైనా కార్యక్రమాలైనా వాటికి ఆర్థిక సాయం ప్రభుత్వమే చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వ అధికారుల నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆటో కార్మికులను ఆదుకోవాలి. ఈ వార్తలకు స్వల్ప విరామం.